తమిళనాడులో తిరుపరంకుంద్రం మధురై టెంపుల్ టెంపుల్లో మనకి కింద దీప మండపం ఉంది. టెంపుల్లో పైన అంటే పక్కన ఉన్న కొండ పైన మనకి దీపస్తంభం ఉంది. కొన్ని సంవత్సరాలుగా అంటే శతాబ్ద కాలంగా మనకి ఏమవుతుంది, దీపం మండపంలో దీపం వెలిగిస్తూ ఉన్నారు. కానీ కార్తీక దీపంలో ఈ సంవత్సరం ఏం చేశారంటే దీప మండపం మీద, దీపస్తంభం మీద, మండపంలో వెలిగించేది కాకుండా దీపస్తంభం మీద దీపం వెలిగేయాలని ప్రయత్నం చేశారు. దీనికి పర్మిషన్ కావాలని చెప్పి కోర్టుకు అప్రోచ్ కావాలని జరిగింది. ఆ కోర్టుకు అప్రోచ్ అయిన వ్యక్తి పేరు రవికుమార్కి కోర్టు ఏం చెప్పిందంటే సిఎస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరి కొండ మీదకి వెళ్ళి మీరు దీపస్తంభం మీద దీపం వెలిగించుకోవచ్చు అని చెప్పింది. అయితే ఈ చెప్పిన ఆర్డర్ని వీళ్ళు స్టేట్ గవర్నమెంట్, డిఎంకే గవర్నమెంట్ రూలింగ్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ దీపస్తంభం ఏదైతే ఉందో ఆ కొండ మీదకి వెళ్లకుండా కిందనే వీళ్ళని ఆపేశారు అన్నట్టు. ఈ ఆపేయడం వల్ల ఏం జరిగిందంటే హిందూ సంబంధించిన వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తులందరూ వచ్చేసి గొడవ చేయడం జరిగింది. ఈ గొడవ చేయడం వల్ల అక్కడ లోకల్ 144 సెక్షన్ విధించడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అన్నట్టు. పర్యవసానంగా తర్వాత ఏం జరిగింది అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయడం జరిగింది అన్నట్టు. ఈ కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయడం వల్ల ఏం జరిగిందంటే అధికారులు ఎవరైతే ఈ స్తంభం మీద దీపం వెలిగించకుండా ఆపారో వాళ్ళ మీద కోర్టు యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది అన్నట్టు. ఇక్కడ మనకి 3 విషయాలు. ఒకటి ట్రెడిషనల్గా కొన్ని 100 సంవత్సరాల నుంచి పైన మనకి దీప మండపంలో వెలిగించిన దీపాన్ని ఇప్పుడు దీపస్తంభం మీద వెలిగించాలని చేయడం ప్రయత్నం అన్నది ఒక నెంబర్ 1. ఇది కాంట్రవర్సీ జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే దీపస్తంభం ఉందో ఆ దీపస్తంభం దగ్గరలోనే ఒక దర్గా స్థలం ఉంది. సో ఆ దర్గా ఉంది, ఇటు పక్కన ఇది ఉంది కాబట్టి కాంట్రవర్సీ వస్తుందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇది చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఉన్నది. ధార్మిక సంస్థలు, హిందూ సంస్థలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ కొండ మొత్తం హిందూకి సంబంధించిన, ఈ టెంపుల్ సంబంధించింది కాబట్టి కొండ ప్రాంతంలో ఎక్కడైనా సరే మేము వెలిగించుకోవచ్చు అని చెప్పేసి ఈ హిందూ సంస్థలు చెప్తున్న విషయం అన్నట్టు. దానికి సంబంధించిన కోర్టుకు వెళ్ళారు. కోర్టు పరంగా ఆలోచించుకునేదంటే మేము ఇచ్చిన ఆర్డర్ మీరు చేయలేకపోయారు కాబట్టి కాంటెంప్ట్ కింద వస్తుందని చెప్పి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. సో ఓవరాల్గా ఈ 3 విషయాల మీదనే ఈ కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. ఈ ఎవరైతే జడ్జి ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చున్నారో అంటే ఈ దీపస్తంభం మీద దీపం వెలిగించుకొని చెప్పి వాళ్ళ మీద, ఆ జడ్జి మీద అభిశంసన తీర్మానం పెట్టాలని చెప్పేసి డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిపి రాష్ట్రపతికి ఒక లెటర్ పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఎలా వెళ్తుంది, ముందుకు ఎట్లా జరిగిపోతుందని తదనంతర పరిణామాలను మనము రానున్న కాలంలో డిస్కస్ చేసుకుందాం.